అంతేగాని మీరు చెప్పిన ప్రతి వాటికి తలుపుకొని గంగిరెద్దుల్లో తిరిగే వ్యక్తులం కాదు మేము. సార్ నేను ఒకటే అడిగా, సార్ మీరు గాదే సాయికృష్ణ పరామర్శించారు, మేము పరామర్శించదని ఎక్కడ చెప్పలా. కానీ అతనే పరామర్శించిన వ్యక్తి నవీన్ రెడ్డి అనే వ్యక్తి వారి తల్లిని ఎందుకు పరామర్శించలేదని అడుగుతున్నాం. మీరు కార్తీక కుమార్ని పరామర్శించదని మేము చెప్పలా. మరి అదే పరిస్థితుల్లో అప్పుడు అమర్నాథ్ గౌడ్ కానీ సుధాకర్ కావచ్చు, లేదంటే రకరకాల వ్యక్తులు, లేదు పోక్సో విజయ్ ఒకటే అర్థం కాదు, మీరు అర్థం చేసుకోవాల్సింది వాళ్ళు అలా చేశారు కాబట్టే కదా 11 సీట్లు వచ్చినాయేమో, మళ్ళీ అదెందుకు తగ్గుతారు మీరు? మరి ఎందుకు సార్ కృష్ణాంజనేయ గారు అంతగా వాళ్ళకు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు? సార్ మేము ఏం చెప్పాం? జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడికైనా పోతామని చెప్పామా? ఎవరిని పరామర్శించని చెప్పామా? సార్ నేనంటూ నాకు కేవలం మీరు క్రిమినల్స్ మాత్రం ఎందుకు గుర్తొస్తారు? సార్ డోర్ డెలివరీ చేసిన అనంతబాబును సరే ఇప్పుడు ఏం చేద్దాం? సరే ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్దామా? సార్ అట్లాగే సార్ అట్లాగే గంజాయి మీద కొండారెడ్డి పరామర్శిస్తాడు. అట్లాగే ఈ రోజు డోర్ డెలివరీ ఎంతసేపు మీరు 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 చెప్పేది కరెక్టా? సార్ నేను అంటున్నా కనీసం పోడిది కూడా లేదు. నేను అన్నిటికీ సమాధానం ఓపిక పట్టండి సార్, అన్నిటికీ సమాధానం ఇస్తా. సార్ మేమేమి సిఏ నాగరాజు గారిని వెనకేసుకు రావట్లేదు. చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ నుంచి రాగానే ఫస్ట్ చేసింది మీటింగ్ పెట్టడం, ఆయన సస్పెండ్ చేశాం. హత్య కేసు మేము కేసు పెట్టాం, ఆయన జైలు పంపాం. ఈ రోజు పోలీస్ కస్టడీకి సార్ ఎవరైనా సార్ వారం పాటు పోలీస్ కస్టడీకి అడిగారంటే అతని మీద ఎంత సీరియస్ ఉంది ప్రభుత్వం? దానికోసమే మీరు అంటున్నారు కదా ఈ రోజు గూడి చిక్కలేదని. గూడిద ఎందుకు చిక్కదో, అసలు నాగరాజు కాయకృష్ణ ఏం చేశాడో తెలియాలి అందరికీ, ప్రజలకి. కాబట్టి ఈ రోజు మేము పోరాడుతున్నాం. కాబట్టి ఈ రోజు దర్యాప్తు అత్యంత పారదర్శకంగా జరుగుతుంది. ఈ రోజు హైకోర్టుకి వెళ్ళామండి సార్, సిట్టు దర్యాప్తు అధికారులు హైకోర్టుకి వెళ్ళారు ఈ రోజు. సార్ ఏదైతే కింద కోర్టు చెప్పిందో అవి మాకు సమ్మతం కాదు. 10 to 5 ఏంటండి, మాకు ఎక్కువ టైం కావాలి, మేము నాగరాజు గారిని మొత్తం విచారించాలని హైకోర్టు పోయి ఈ రోజు హైకోర్టు దగ్గర మేము ఆ రకంగా మేము కండిషన్స్ కి అప్లై కాకుండా తెచ్చే పరిస్థితి. మేము అన్ని చేస్తూ ఉంటే మీరు ఇంకా మమ్మల్ని విమర్శించడం ఏంటండి? సార్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీకు తెలియదా? ఎంత పారదర్శకంగా ఉంటుందో, శాంతి భద్రతలు ఎంత అద్భుతంగా పనిచేస్తాయో మీకు తెలియదా? సార్ నేను అంటున్నా, మీరు ఇంకో మాట అన్నారు, మీరు పవన్ కళ్యాణ్ గారిని ప్రెసిడెంట్ రేవణ్ణి ఇతన్ని మీరు కంపేర్ చేస్తున్నారా? అంటే మీరు కృష్ణ గారు ఏం మాట్లాడతారు సార్? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదా అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాట్లాడారు? ఎప్పుడైతే వైసీపీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, పేరు నాని, ఆర్కే రోజా లాంటి వ్యక్తులు ఆయన బండ బూతులు తిడితే, పోసాని కృష్ణమురళి వాళ్ళ కూతల్ల పుట్టుక గురించి మాట్లాడితే ఆ రోజు రియాక్ట్ అయ్యాడు పవన్ కళ్యాణ్ గారు. సరే మరి ప్రశ్న రావని ఎవరు ఇబ్బంది పెట్టారు? అసలు జనశ్రావణ్ కుమార్ ఎవరు ఇబ్బంది పెట్టారు? మీరు మతపరమైన మీటింగ్లు పెట్టుకొని ఆ రకంగా అన్యాయంగా అక్రమంగా ప్రభుత్వంలోని పెద్దలను నీచాతిరీతంగా తిడుతూ ఉంటే ఎవరు యాక్షన్ తీసుకోరా? పోలీస్ కేసులు పెట్టరా? మీ ఇష్టానుసారం తిడుతూ ఉంటే, మీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే ఓపిక పట్టాలనా? దీన్ని మీరు నిర్బంధం అంటారా? దీన్ని ప్రజా వ్యతిరేకత అంటారా? ఇలా మాట్లాడడం న్యాయమేనా కృష్ణాంజలి గారు? మీరు సార్ ఇంకో మాట్లాడుతున్నారు. సార్ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కోట్ల మందికి ఆరాధ్య దైవం. ఒక్క నిమిషం విజయ్ ఇస్తాను ఒక్క నిమిషం. ఆయన ఏదో అడుగుతున్నారు ఒక్క నిమిషం ఇస్తాను విజయ్ ఆయన ఏదో అడుగుతున్నాడు, మీరే మాట్లాడండి. ఒక్కటే ప్రశ్న అడుగుతున్నాం. మీరు చెప్పారుగా పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ తిడితే ఆ విధంగా మాట్లాడాడు అని చెప్పారు కదా, వీళ్ళని ఎవరు ఇబ్బంది పెట్టారని అడిగారు కదా. మీ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు క్రైస్తవులకు సంబంధించినటువంటి వాళ్ళ మొత్తాన్ని కూడా అవమానపరిచేటువంటి విధంగా, వాళ్ళ దేవుని అవమానపరిచేటువంటి విధంగా, ఆంధ్రప్రదేశ్ లో మతపరమైనటువంటి ఘర్షణలు రేపేటువంటి విధంగా చేసిన తర్వాత వాళ్ళు చంపెట్టుకున్నారు. ఆ సమయం చేసుకోలేని పరిస్థితి సార్ వినండి, ఒక దేవాలయం ఉంది అతివీళ్ళు, దాన్ని అడ్డుకుంటున్నారు, ఇది న్యాయం కాదని మాట్లాడారు. సార్ మీకు ఇబ్బంది అయితే ఆయన మీద మాట్లాడండి, మేమే కాదట్లా. కానీ మీరు ప్రభుత్వం ఈ రోజున అధికారంలో ఉంది, వచ్చేటువంటి పరిస్థితి మీ ఎమ్మెల్యే తీసుకొచ్చారు. మీ సీఎం మీ ప్రభుత్వము మీ ఎమ్మెల్యే మేము చర్యలు తీసుకోవాలి. వాళ్ళ కడుపులో తిట్టారు ఖచ్చితంగా. మీ పవన్ కళ్యాణ్ ఎలా తిట్టారు వాళ్ళు కూడా అంతే తిట్టారు. మరి పవన్ శాంతి భద్రత సమస్య సృష్టించారా?
మా ఎమ్మెల్యే లాండ్ ఆర్డర్ అగ్రెస్ గా పోయాడా? శాంతి భద్రత సమస్య సృష్టించాడా? లేదంటే ఒక మతానికి చెందిన వాడిని ఎవరైనా తోలాడా? సార్ క్రిస్టియన్లు అక్కడ అడ్డుపడుతున్నారు, ఇది న్యాయం కాదని మాట్లాడారు. అంతేగాని మాట్లాడా? ఏదైనా రకరకాల ఇబ్బందులు పడి మాట్లాడా? ఏం మాట్లాడా? కృష్ణాంజలి గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. ఇద్దరు మాట్లాడితే వాయిస్ బ్రేక్ అవుతుంది. వాయిస్ బ్రేక్ అవుతున్నది. సార్ కృష్ణాంజలి గారు ఒక పార్టీకి చెందిన వ్యక్తిగా మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు అనలిస్ట్ గా మీ భావాలు చెప్పండి, న్యూట్రల్ గా మాట్లాడండి. కానీ మీలాగా వన్ సైడ్ ఒక పార్టీకి చెందిన వ్యక్తిగా కృష్ణాంజలి గారు మీ వాయిస్ బ్రేక్ అవుతున్నది. ఇద్దరు మాట్లాడుతుంటే అది ఇబ్బందిగా ఉన్నది. భద్రతల్ని అదుపు చేయలేనటువంటి పరిస్థితి